దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రతి వారం నిర్వహిస్తున్నట్టుగానే ఈ వారం కూడా లైవ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఈరోజు విషయము పౌరుడు సమాచార హక్కు. దాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటున్నాం మనం. పేపర్ వాళ్ళు సాహా హక్కు అని రాస్తున్నారు, సమాచార హక్కు అని చెప్పేసి. ఈ సమాచార హక్కు అంటే ఏమిటి, దీని అవసరం ఏమిటి, తర్వాత ఈ యాక్ట్ ఎప్పటి నుంచి మన దేశంలో అమల్లో ఉంది, దీనివల్ల ప్రజాస్వామ్యం బలపడుతుందా లేక పౌరుడు బలపడతాడా, లేక పౌరుడు బలపడి ప్రజాస్వామ్యం బలహీన పడుతుందా అనే చర్చనీయాంశంగా తీసుకున్నాం మనం. ఇక్కడ మీరు ప్రశ్నలు ఇంగ్లీష్లో అడగవచ్చు, తెలుగులో అడగవచ్చు. తర్వాత ఇక్కడ నాతో పాటు ముందు పరిచయం చేస్తాను ఎక్స్పర్ట్స్ని. నాతో పాటు ప్రొఫెసర్ రామబ్రహ్మం గారు ఉన్నారు లెఫ్ట్ సైడ్కి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వారు ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్. నా రైట్ సైడ్కు విజయబాబు గారు ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్ కమిషన్లో వారు సభ్యులు. గత 3 years నుంచి అందరూ పనిచేస్తున్నారు రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్లో. సో రామబ్రహ్మం గారు థియరీ గురించి మాట్లాడితే, విజయబాబు గారు వాళ్ళ ప్రాక్టికల్ అనుభవాన్ని చెప్తారు. సో మీరు అనుభవానికి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు, సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. మీకున్న ప్రశ్నలు అడిగి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడే ప్రశ్నలు అడగడం ప్రారంభించినా మంచిదే, కానీ కొంతసేపు మేము చెప్తున్న విషయం విని తర్వాత ప్రశ్నలు అడిగితే ఇంకా బాగుంటుంది. మీరు ప్రశ్నలు అడగడం చాలా అవసరం మాకు. ఆ ప్రశ్నలు అడిగినట్టు అయితే నేను మొత్తం ఈ చర్చ సంపూర్ణమవుతుంది. లేనట్టు అయితే వన్ వే ట్రాఫిక్ అయ్యి మేము మాట్లాడుతుంటాం, మీరు వింటుంటారు. అందుకని యు ఆర్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ డిస్కషన్. ఇప్పుడు మనం ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మీకు నంబర్స్ ఇస్తాను నేను. ఆ నంబర్స్కు మీరు ఫోన్ చేసి మీరు మాతో మాట్లాడవచ్చు. 3 నంబర్స్ ఇస్తాను. 04027031431, 04027031432, 04027031433. నేను మరోసారి రిపీట్ చేస్తాను. 04027031431, 04027031432, 04027031433. ఇప్పుడు మనం రామబ్రహ్మం గారిని ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆవిర్భావం గురించి, ఇది సిటిజన్ను ఎలా ఎంపవర్ చేస్తుంది, ఇతను ఎట్లా సాధికారత కలిగిస్తుంది అనే విషయం అడిగి తెలుసుకుందాం. రామబ్రహ్మం గారు, మీరు ఈ సిటిజన్ ఏ విధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల బలపడతాడు లేక బలోపేతం అవుతాడు? ప్రభుత్వ పాలనా శాస్త్రంలో సిటిజన్కి
తను కోరే సమాచారం ప్రభుత్వాలు ప్రభుత్వ శాఖలు ఇవ్వటం లేదని ఒక కంప్లైంట్ చాలా ఏళ్ల బట్టి మనం వింటూనే ఉన్నాం. దీన్ని అధిగమించడానికి తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యవస్థలు అలసత్వానికి ఒక రకమైన ఇన్ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడానికి కారణం డినయల్ ఆఫ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. అంటే ఏ సమాచారం కోసమైతే పౌరుడు నిరంతరం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారో అటువంటి కీలక సమాచారాన్ని ఇవ్వకుండా సాధారణంగా బ్యూరోక్రసీ సిటిజన్ని అనేక రకాల క్లేశాలకు గురి చేస్తూ ఉంటుంది. ఇది ఉద్దేశపూర్వకంగా కాదు, కానీ ఆచరణాత్మకంగా బ్యూరోక్రసీ ఏమిటంటుందంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల నుంచి అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీను సిటిజన్కి ఏ విధమైన రిలీఫ్ ఇద్దామని ప్రామిసెస్ చేస్తుంటాయి. అందులో ఒక ప్రామిస్ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ సమాచార హక్కు అన్నది 2006లో మిగతా దేశాలతో పోలిస్తే చాలా తొందరగానే ఈ చట్టం మన దేశంలోకి వచ్చిందని చెప్పాలి. అయితే ఉద్దేశం ఏంటి? ఈ చట్టం పెడితే ఈ చట్టం ప్రకారం ఏ పౌరుడికైనా సరే కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం అడగంగానే ఇవ్వాలి. ఏదో కొంత టైం పీరియడ్ 30 days. ఈ మిగతా వివరాలన్నీ డాక్టర్ విజయబాబు గారు చెప్తారు. మాకు సంబంధించిన సిద్ధాంతికంగా చూస్తే దీనివల్ల ఏమవుతుందంటే సిటిజన్ ఎంపవర్మెంట్ కొంత జరుగుతుంది. అంటే పౌరుడు తనకు కావాల్సిన సమాచారాన్ని ఒక హక్కు రూపంలో పొందగలుగుతాడు. హక్కు రూపంలో పొందగలిగినప్పుడు తను ఒక సమస్యను తీసుకొని వెళ్ళి ప్రభుత్వ వ్యవస్థకి విన్నవించుకుంటే ఆ ప్రభుత్వ వ్యవస్థ సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోతే తన హక్కు కింద దాన్ని అడుగుతాడు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే గ్రెడేషన్స్లో కమిషనర్ దగ్గరికి రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్ని ఆశ్రయించవచ్చు. ఆ కమిషనర్ని ఆశ్రయించేటప్పుడు దానికి తగిన మార్గదర్శకాలు అవన్నీ కూడా ఎలాబొరేట్గా రూపొందించబడ్డాయి. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత ఇతర దేశాల్లో ప్రభుత్వ పాలనా శాస్త్ర అధ్యయనంలో రీతుల్లోనూ ప్రభుత్వ పాలనా శాస్త్ర పోకడల మీద కూడా చాలా ప్రభావితం చేసింది. అంటే చాలా మటుకు సమాచారాన్ని ఇంతకుముందు ఎప్పుడైతే పౌరుడికి లభ్యం కాలేదో చట్టాల రూపకంగా ఒక హక్కు రూపకంగా ఇప్పుడు పౌరుడికి లభించింది గనక పౌరుడు ఆ విధంగా తను చైతన్యవంతుడయ్యారని చెప్పచ్చు అనమాట. ఇందాక మన నరసయ్య గారు ఏమన్నారంటే ఇది సిటిజన్ ఎంపవర్మెంటా లేదా స్టేట్ డిసెంపవర్మెంటా అని అన్నారు. ఇది సిటిజన్ ఎంపవర్మెంట్ కింద కొంత చెప్పుకోవచ్చు, కానీ స్టేట్ డిసెంపవర్మెంట్ కాదు. స్టేట్ ఎఫిషియన్సీని పెంచేదిగా ఉంటుంది. అంటే ఈరోజు మనం ఏదైతే రామరామ గారు కాల్ తీసుకుందాం. చెప్పండి సార్, ఎవరు అడుగుతున్నారు? సార్ నా పేరు ప్రేమ్ సాగర్ అండి, చెప్పండి. గుంటూరు నుంచి. చెప్పండి సార్. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసామండి. ఓకే. వాళ్ళు అందరూ సంతకాలు పెట్టాలని రకరకాలుగా వాళ్ళందరూ కంబైండ్ అయ్యి ఎంఆర్ఓతో సహా వాళ్ళు ఒకళ్ళ మీద ఫస్ట్ ఇతను పెట్టలేదని వాళ్ళు రిఫర్ చేయలేదు. విషయం చెప్పండి ఏం జరిగింది? మీ పని జరిగిందా జరగలేదా? మా పని అవ్వలేదండి. అయితే ఒక నిమిషం లైన్లో ఉండండి సార్. విజయబాబు గారు, మీరు రైట్ పర్సన్, వినండి సార్. సార్ చెప్తారు. విజయబాబు గారు కమిషనర్, ఇక్కడ స్టేట్ లెవెల్ కమిషనర్ ఉన్నారు, మీరు చెప్పండి సార్. సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, నేను ప్రేమ్ సాగర్ అండి. బ్రీఫ్గా చెప్పండి, క్లుప్తంగా మీ సమస్య ఏంటో. మీరు ఏం అడిగారు, ఏం జరిగింది అక్కడ? సార్ మేము ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టాం. ఓకే. మేము మొత్తం 8 మంది పిల్లలం. అయితే ఒక్క మనిషి మాత్రం సంతకం పెట్టలే. మా అన్నయ్య ఒక అతను సంతకం పెట్టలే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. మా నాన్న చనిపోతే పెట్టని కారణం చేత సర్టిఫికేట్ ఎండార్స్మెంట్ ఇస్తాము మేము ఇవ్వటానికి లేదు. అయ్యా మేము ఎవరెవరు అయితే మా నాన్నగారికి పుట్టాము వాళ్ళన్నీ పెట్టాము. ఒక పేరు లేని పేరు ఏమో దీంట్లో మెన్షన్ చేయలేదు, పుట్టిన వాళ్ళని తీసేయలేదు. మొత్తం మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీది కదా అంటే అతను ఎవరో సంతకం మా అన్నయ్య పెట్టలేదు. అయితే నాకు అవసరమైంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, నాకెందుకు ఎవరు మీరు ఆయన పెట్టినందువల్ల నేను ఎట్లా సఫర్ అవుతున్నాను కదా, ఇబ్బంది పడుతున్నాను, మరి ఎట్లా అండి అని అడిగాను.
ఇప్పుడు దీనికి అడిగితే అట్లా మీరు వినండి సార్, నేను చెప్తాను. వినండి సార్, జవాబు అర్థమైంది, విషయం చెప్తున్నారు. అర్థమైంది. మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఒకటి ఏమిటంటే, ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ఒక సమాచారాన్ని మనం కోరినప్పుడు వాళ్ళు సమాచారాన్ని కనుక మీకు ఇవ్వడానికి తిరస్కరించినట్లయితే సమాచార హక్కు చట్ట ప్రకారంగా మీరు ఏం చేస్తారంటే, మీరు మళ్ళీ ఒక దరఖాస్తు చేయండి. ఏమిటి, నేను ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ నేను మిమ్మల్ని అడిగాను, సో మీరు దీనికి జాప్యం చేయడానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి అవి వివరించండి. తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏ ప్రొవిజన్స్ కింద, ఏ నిబంధనల కింద అభ్యంతరాలు ఉన్నాయో దయచేసి ఆ సమాచారాన్ని కూడా ఇవ్వండి అని చెప్పని మీరేం చేయాలంటే, ఒక తెల్ల కాగితం మీద అయినా సరే, ఒక కాగితం మీద, ఏ కాగితం మీద, ఎటువంటి కాగితం అయినా పర్వాలేదు, వాళ్ళకి అర్థం అవ్వాలి మీ భాష, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు రాసి ఒక 10 రూపాయలు ఏ రూపంలోనైనా సరే 10 రూపాయలు డీడీ కానీ పోస్టల్లో కానీ మీరు దాన్ని ఎన్క్లోజ్ చేసి వాళ్ళకి పిఐఓ అని ఉంటాడు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా సమాచార హక్కు చట్ట ప్రకారంగా ఒక పిఐఓ ఉంటాడు. మీకు అది కూడా తెలియనట్లయితే మీరు డైరెక్ట్గా కార్యాలయానికి వెళ్ళి ఇక్కడ పిఐఓ ఎవరని అడిగే హక్కు కూడా మీకు ఉంది. ఆ పిఐఓకి మీరు ఇచ్చి మీరు అక్కడి నుంచి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి, ఇచ్చినట్టుగా స్టాంప్ వేసి ఇస్తారు మీకు. అప్పుడు కనుక వాళ్ళు ఇవ్వనట్లయితే తర్వాత డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ అప్పిలేట్ అధికారికి 30 రోజులు దాటిన తర్వాత మళ్ళీ అప్లై చేయండి. మీ సమస్య లోపు డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. ఒకవేళ కాని పక్షంలో మీరు అక్కడ మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీకు న్యాయం జరగనట్లయితే సమాచార హక్కు చట్ట కమిషన్, అంటే ఈ సమాచార కమిషన్ అనేటువంటిది ఏమిటంటే ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం పౌరులకు ఇప్పించడానికి ఇది ఒక కోర్టు లాంటిది. కాబట్టి మీరు ఇక్కడ ఈ కమిషన్కి మీరు మళ్ళీ అప్పీల్ చేస్తారు. కమిషన్కి అప్పీల్ చేసినప్పుడు ఈ విషయం ప్రాతిపదికగా ఆ సంబంధిత అధికారులు పిఐఓని కమిషన్ను పిలిపిస్తుంది, అలాగే మిమ్మల్ని కూడా పిలిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద వెసులుబాటు ఏంటంటేనండి, అన్నిటికీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మిగతా కోర్టులకి సమాచార కమిషన్కు ఉన్న తేడా ఏమిటంటే, ఏదైనా ఒక ఇష్యూ మీద మనం కేసు ఫైల్ చేస్తే అక్కడ ఉభయ పక్షాలు కూడా హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంది. సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే, గుంటూరు నుంచి మీరు ఆర్థిక కారణాల దృష్ట్యా కానీ ఇతరత్ర కారణాల దృష్ట్యా కానీ కమిషన్ వరకు మీరు రాకపోయినట్లయితే మీకు వచ్చిన ఇబ్బంది లేదు. మిగతా కేసుల్లో అయితే ఏమిటి, ఇరు పార్టీలు హాజరు కావాలి. ఇక్కడ మీకు అవసరం లేదు. రాగలిగితే మంచిది, మీ సమస్యలను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కమిషనర్కి. కాదన్నా కూడా మీరు రాకపోయినా మీరు వచ్చినట్లుగా భావించి మీ తరఫున కమిషన్ విచారణ జరిపించి వాళ్ళు ఇవ్వనట్లయితే మీకు ఆ సమాచారం ఇప్పించడం, లేనట్లయితే వాళ్ళు అది నిబంధనలు ఉల్లంఘించినందుకు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఆర్టీఐ తరఫున మీరు ఫైల్ చేయండి. రైట్ సార్. సో మన రామబ్రహ్మం గారితో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ సమాచార హక్కు చట్టం అనేది భారతదేశంలో 205 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చింది విజయబాబు గారు. అప్పటి నుంచి ఇప్పటికి కనీసం ఒక 10 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ కాలంలో ఈ సమాచార హక్కును, దానివల్ల ఉన్న ప్రయోజనాన్ని వాడుకొని చాలామంది బాగుపడ్డట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ సమాచార హక్కు వల్ల పౌరుడు ఏ విధంగా బలోపేతమయ్యాడు అని చూసినట్టు అయితే, పౌరుడు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థితికి ఎదిగాడు. నాకు ఈ సమాచారం కావాలి, మీరు ఇవ్వాలి అడిగే స్థితికి ఎదిగాడు. అతనికి ఆ హక్కు ఇచ్చింది ప్రభుత్వమే ఇచ్చింది చట్టం ద్వారా. ఇది పార్లమెంటు చట్టం ద్వారా అతనికి హక్కు ఇవ్వబడింది. తర్వాత ఇంతకుముందు గోప్యత లేక సీక్రెసీ అనే పేరుతో సమాచారం అడిగితే ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని దాచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశాము, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని ఇది పౌర ప్రభుత్వము, డెమోక్రసీ అంటే పౌర ప్రభుత్వము, పౌరుడు చెల్లించే సొమ్ముతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇవ్వండి, కాల్ ఇవ్వండి. హలో, విజయబాబు గారితో మాట్లాడుతున్నాండి. మీరు అడుగుతున్నారా మళ్ళీ? హలో, నేను కాదండి, నా పేరు బాబురావు అండి. చెప్పండి బాబురావు గారు. సార్ నా పేరు బాబురావు సార్, నా సపోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి బాబురావు గారు. ఏమి లేదు సార్, విజయబాబు గారితో మాట్లాడాలండి. చెప్పండి బాబురావు గారు, ప్రశ్న అడగండి. నమస్తే సార్, మీ పొలిటికల్ అనలైజ్ చేసి చూస్తూ ఉంటాం సార్ టీవీలో. మీరు చాలా బాగా చేస్తారు సార్. మాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు సార్ అంటున్నారు కదా పౌరుడు బలోపేతమయ్యాడని, అది అంత నమ్మదగ్గ విషయం కాదు సార్. ఎందుకంటే నేను ఇక్కడ విలేజ్ నర్సాపూర్ లో ఉంటున్నాను సార్, మెదక్ డిస్టిక్. అది అంత సామాన్యులకు జారలేదని నా అభిప్రాయం సార్. ఇంకోటి సార్, అక్కడ వెళ్తుంటే అంత రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు.
ఇది ఉందని కూడా చాలా మందికి ఇంకా విలేజెస్ లో చాలా గ్రామాల్లో కూడా తెలియని పరిస్థితి ఉంది సార్. కరెక్ట్. చట్టం మంచిదే కానీ అనుకున్నంత ఎఫెక్టివ్ గా లేదని మా అభిప్రాయం సార్, జనాల్లో అభిప్రాయం అనమాట. థ్యాంక్ యూ బాబురావు గారు. ఆ అభిప్రాయమే మీకు చెప్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో మీరు ఒక విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. చట్టం అమలులో సత్వరత లేదు అంటున్నారు మీరు, అంత స్పీడ్గా లేదని ఒక మాట అన్నారు. ఇంకోటి ఏమో చాలామంది ప్రజలకు అవగాహన లేదు చట్టం ఉన్నట్టుగా అన్నారు మీరు. మూడో డౌట్ ఏంటంటే నేను అన్నట్టుగా ప్రజలు బలోపేతం కాలేదని కూడా అనుమానం వ్యక్తపరిచారు. సో ఈ విషయంలో మనం మన విజయబాబు గారిని అడుగుదాం, మీ అనుభవం చెప్పండి. నేను ఖచ్చితంగా ఒక కోణం నుంచి బాబురావు లాంటి పౌరుల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నానండి. దో ఐఎమ్ ఏ కమిషనర్, ఒక పౌరుడిగా. కారణం ఏంటంటే ఇక్కడే మీరు విత్ డ్యూ అపాలజీస్ బోత్ ఆఫ్ యూ ఏమిటంటే సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందనేది ఆయన ఈజ్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్, ఆయన పాలిటిక్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన 2006వ సంవత్సరం అని చెప్పారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, వేరేగా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ వై బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్ళని చూడంగానే నీళ్ళు అంటాం, పాలను పాలగా అంటాం. అంటే ఎందుకని అది మన మైండ్లో రిజిస్టర్ అయిపోయింది కాబట్టి. బట్ ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందనేది సాక్షాత్ ఒక ప్రొఫెసర్కే ఇంకా తడబడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే దట్ ఇట్ షోస్. అందుకని ఎగ్జాంపుల్గా చెప్తాను. అలాగే మీ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషను ఒక యూపీఎస్సీ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటిది కాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కమిషనర్ ఉంటాడు, సభ్యులు ఉంటారు. మీరు ఇందాక నన్ను పరిచయం చేసేటప్పుడు కూడా సభ్యులు అన్నారు. అంటే దీంట్లో కమిషనర్సే ఉంటారు. ఇక్కడ గమనించాల్సిందంటే కమిషనర్స్. అంటే ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే వేరేగా కాదు, ఒక ఎలైట్ క్లాస్, ఒక ఎడ్యుకేటెడ్ క్లాస్, అటువంటి వాళ్ళకి ఇంకా మనం తడుముకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే 2005లో వచ్చిన అక్టోబర్ 12వ తేదీ నాడు వచ్చిన ఈ చట్టం ఇంకా ప్రజల నోళ్ళల్లో 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ చట్టం ఏమిటి, దీని స్వరూపం ఏమిటి, దీనికి హక్కు ఏమిటి, మనకి ఎలా ఉంది అని తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేము అన్నట్టయితే ఖచ్చితంగా ఒక సామాన్య పౌరుడు, ఇందాక బాబురావు లాంటి వ్యక్తులు అడిగారంటే ఇది వాస్తవం. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే ఆయా స్థానిక ప్రభుత్వాలు బాధ్యత వహించాలనేది చట్టంలో స్పష్టంగా చెప్తాను. స్పష్టం. ఎందుకంటే సెక్షన్ 26 ఆర్టీఐ సెక్షన్ 26 ఏం చెప్తా ఉందంటే ఈ సెక్షన్ 26 ప్రకారంగా ప్రభుత్వం ప్రచారం చేయాలి ఈ చట్టాన్ని. చట్టం అమల్లోకి వచ్చినటువంటి 120 రోజుల్లో, అంటే 10 సంవత్సరాలు అవుతోంది, 120 రోజుల్లో ఈ చట్టాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సెక్షన్ 26 ప్రకారంగా ప్రచారం చేయాలి. ఎలా ప్రచారం చేయాలనేది కూడా చట్టంలో నిర్దేశించింది. రేడియోల ద్వారా, ప్రకటనల ద్వారా, ఇలాంటి టీవీ మాధ్యమాల ద్వారా, అలాగే కళారూపాల జాతాలు, నృత్యాలు, ఇటువంటి కళా జాతాల ద్వారా, ప్యాంప్లెట్ల ద్వారా, ఇట్లా అన్ని, అంటే ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉంటుందో ప్రచారానికి ఆయా రూపాల్లో ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందనేది సెక్షన్ 26 నిర్దేశిస్తుంటే ప్రభుత్వాలు ఇంకా అలసత్వం వహిస్తున్నాయనేది చాలా స్పష్టమైంది. కాబట్టి విజయబాబు గారు ఒకటి మేము మధ్యన ఆపుతున్నాను. ఇప్పుడు ఇంకా 10 years కావస్తున్నా కూడా ప్రజల వరకు ఇంకా వెళ్ళలేదు అనుకున్నాను కదా. సో వెళ్ళడంలో ప్రభుత్వ అలసత్వం ఉంది అనుకుంటున్నాము. అది సరే, అతను 2-3 క్వశ్చన్స్ రేజ్ చేశారు బాబురావు గారు. ఒకటి ఏంటంటే నరసయ్య గారు చెప్పినట్టుగా ఇంకా ప్రజలు బలోపేతం కాలేదు అని అన్నారు. దాని గురించి మీరేమంటారు? కేసెస్ ఉన్నాయి, ప్రజలు బలోపేతం ఎప్పుడవుతారు? అసలు బలం అంటే ఏమిటి? ఏదైనా ఒక మనిషి బలహీనంగా ఉన్నాడంటే దానికి ఒక సూటబుల్ టానిక్ ఇస్తే బలం వస్తుంది. ఇక్కడ బలోపేతం అంటే అవగాహన రాహిత్యం, అవగాహన లేమి ఉన్నప్పుడు ప్రజల్లో సహజంగానే బలోపేతం అవ్వరు. కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అప్పుడు మాత్రం వాళ్ళు బలోపేతం అవుతారు. ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. హలో నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు దాపేనాయుడు అండి, అమలాపురం నుంచి. అడగండి సార్. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నారు. వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కానీ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల నేను చాలా లాభపడ్డానండి. వెరీ గుడ్, చెప్పండి. అంటే ఏం కదండి, నాకు హౌస్ కి నియరెస్ట్ గా ఒక బ్రాండీ షాప్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారండి. బాగా మా హౌస్ కి నియరెస్ట్ గా ఒక బ్రాండీ షాప్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారండి కొత్తగా. చెప్పండి. ఆ పక్కనే అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. అయితే ఈ ఆర్ఐటీ ద్వారా నేను ఏం చేశానంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ కి, ఎక్స్చేంజ్ లంచ్కి లెటర్ పెట్టి పంచాయతీకి, ఒక పంచాయతీ కార్యదర్శికి ఒక ఆర్ఐటీ పెట్టిన వెంటనే బ్రాండీ షాప్ తీసేశారండి, పక్కకి వేరే మార్చేశారు. వెరీ గుడ్. అది బాగా హెల్ప్ఫుల్ అయింది సార్.
వెరీ గుడ్, అంటే వెరీ ఇందాక ఎవరో ఒక అతను చట్టం గురించి పెద్ద పని చేయట్లేదు అంటుంటే అది దాని గురించి అడుగుదామని. బాగా పనిచేస్తుంది సార్, నా విషయంలో అయితే బాగా పనిచేసింది. వెరీ గుడ్, వెరీ అంటే ఇది ఆ ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది సార్. మీ ప్రోగ్రామ్ ద్వారా బాగా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి ఇది కూడా ఉందని చాలా మంది తెలియదు సార్. ఇలాగే తెలిస్తే కనుక ఆ పౌరుడు ఖచ్చితంగా బలోపేతం అవుతాడు సార్. వెరీ గుడ్ సార్, సమాజంలో థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యంలో పౌరుడు చాలా ఇప్పుడు బలోపేతం అవుతాడు. ఇది కనుక బాగా అవేర్నెస్ రైట్ చాలా సార్, మందికి తెలియదు సార్. రైట్ సార్. మీ అనుభవం ఒక సక్సెస్ స్టోరీ ఇది. అది ఓకే సార్. మీ అనుభవం ఒక సక్సెస్ స్టోరీ. ఇంతకుముందు చెప్పిన బాబురావు గారు చెప్పింది ఏంటంటే ఆయన అనుభవం ఆయన మీరు చెప్పారు కూడా అక్కడ. అన్నాడు ఇప్పుడు ఇంకా ప్రచారం కావాలి, అవగాహన కావాలి. ఒకటి సార్, ఇంత పెద్ద దేశంలో ఒకటేమో ప్రచారం చేద్దాం, అందులో లోపాలు ఉండవచ్చు, దాంట్లో ఉంది. సో ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమం ఒకటేమో అవగాహన సమస్య, ఇది అవగాహన చర్చ. ఇది వాస్తవంగా ఇది అంబేద్కర్ విద్యార్థులకు ఉద్దేశించబడింది, మీలాంటి జనరల్ ప్రేక్షకులకు ఉద్దేశించబడింది. వాస్తవంగా ఇది ఇట్ ఇస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అందుకే ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు అన్నాం మేము. తర్వాత మేము ప్రశ్నలు తీసుకుంటున్నాం, మొత్తం లెక్చర్ ఆపకుండా. సో ఇప్పుడు బ్రహ్మానందం గారు మనం ఏంటంటే ప్రభుత్వ పాలనలో ఇది ఒక కొత్త మార్పు అని చెప్పుకున్నాం మనము. ఒకటి, గోప్యత నుంచి బయటపడి ట్రాన్స్పరెన్సీ అనే కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడ్డది, ప్రజాప్రతినిధులు ప్రజలకు బాధ్యులు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలు మాస్టర్సు, ప్రభుత్వ ప్రతినిధులు సేవకులు అని. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలుకొని ప్రతి అధికారి కూడా నేను మీ సేవకుణ్ణి అంటున్నారు, మీ మొట్టమొదటి సేవకుణ్ణి నేను అంటున్నారు, ఐఎమ్ సర్వెంట్ అంటున్నారు. సో అంటే ఏంటి, ప్రభుత్వ అధికారులు కూడా అంటే రాజకీయ నాయకులు కూడా మేము మీ సేవకులు ఉంటున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మాస్టర్స్. ఎందుకంటే ట్యాక్స్ చెల్లించేది వీళ్ళు, ఎన్నుకునేది వీళ్ళు. వాళ్ళు ఏమని వస్తున్నారు ఎన్నికల్లో, మీకు సేవ చేసే మహాభాగ్యం మాకు కలిగివ్వండి అంటున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ పాలనలో వచ్చే మార్పు ఏంటంటే ఇప్పుడు ప్రజలని మాస్టర్స్గా గుర్తించడం మొదలైంది. అందుకనే ఇంతకుముందు సిటిజన్స్ చార్టర్ ఒకటి వచ్చేది అప్పుడు. అంటే ప్రతి ఆఫీస్కి వెళ్తే ఈ ఆఫీస్లో మీ ఏ పనులు జరుగుతాయి, ఇక్కడ మీకు ఏ సేవలు అందిస్తారు, ఆ సేవలు ఎంతకాలంలో అందిస్తారు. ఆపుదాంకు ఫోన్ తీసుకుందాం. హలో సార్ చెప్పండి సార్. ఇది విషయం ఏంటంటే మేము ల్యాండ్ రికార్డ్ కు అప్లై చేశాం సార్. మాది ల్యాండ్ రికార్డ్ లో అద్దులు చూపించమని మీ పేరు చెప్పండి, పేరు ఊరు చెప్పండి. మాది కరీంనగర్ సార్. సాయిలో నేను మాట్లాడేది. ఎస్, కొమ్ముల సాయిలో కరీంనగర్ మాట్లాడండి. కార్ఖానా నుండి మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి సార్. మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను కరీంనగర్ లో ఇక్కడ మాకు ల్యాండ్ ఉన్నది సార్, మా ఫాదర్ పేరు మీద సార్. వింటున్నా, మాట్లాడండి, మీరు మాట్లాడండి. ముందు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సాయిల్ గారు. మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ సౌండ్ దగ్గర చెప్పండి ఇప్పుడు. సార్ మేము సమాచారం అంటే మేము ల్యాండ్ రికార్డ్ కు గవర్నమెంట్ కు అమౌంట్ కట్టాం సార్, మాకు అద్దులు చూపించమని. మాట్లాడండి సార్. అద్దులు చూపించమని చెప్తే అతను మమ్మల్ని అసలు పట్టించుకుంటలేడు సార్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే అతను మాకు ల్యాండ్ యాక్టివేట్ చేసి ఉన్నాడు. మాకు ఇక బ్యాక్గ్రౌండ్ ఏం సపోర్ట్ లేదు కాబట్టి మేము ఆయనను ఏం చేయలేకపోతున్నాం. మరి ఎట్లా దాని మీద మేము సమాచార చట్టంకు ఏమన్నా. రైట్, సాయిల్ గారు వినండి, సార్ చెప్తారు. చెప్పండి సార్. విజయబాబు. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రజాస్వామ్యంలో ఈ సమాచార హక్కు చట్టమేనండి. సమాచార హక్కు చట్టం నినాదం కూడా ఏమన్నారంటే సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అని చెప్పి అన్నారండి. అంటే నేను వజ్రాయుధం అని చెప్పని కూడా ప్రచారం చేశారు. నేనైతే దాన్ని ఆయుధం అస్త్రం అని చెప్పాను. ఆయుధం అస్త్రం అంటే ఏంటంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ టు టాంట్ సంబడి విచ్ ఈజ్ నాట్ రైట్ ఆన్ దర్ బట్ సామాన్యుడి చేతిలో అద్భుతమైనటువంటి సాధనం సమాచార హక్కు చట్టం. సో మీకు వాళ్ళు కనుక అలా ఇవ్వనట్టయితే మీరు ఆర్టీఐ తరఫున ఒక అప్లికేషన్ మీరు ఫైల్ చేయండి. ఫైల్ చేసి ఈ ల్యాండ్ రికార్డ్స్ని మీరు తనిఖీ చేయొచ్చు కూడా. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి తనిఖీ చేయొచ్చు. అతను అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి? ఇది ఒక చాలా మంచి పాయింట్ ఏమిటంటే మీరు ఆ గ్రామ పంచాయతీలో అంటే జనరల్గా రికార్డ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటాయి, పంచాయతీ స్థాయిలో అయితే పంచాయతీ కార్యాలయాల్లో ఉంటాయి. కాబట్టి మీ సంబంధిత కార్యాలయంలో మీరు ఫైల్ చేయండి. ఫైల్ చేస్తే మీకు ఒకవేళ ఎక్కడ చేయాలో కూడా తెలియకపోయినట్లయితే మీ ఊళ్ళో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా కూడా చేయొచ్చు. ఇది ఇందులో మళ్ళీ చట్టంలో కూడా అంతా ఒక వెసులుబాటు ఉంది. ఏంటంటే సామాన్య ప్రజలకి ఈ దరఖాస్తులు ఎలా పెట్టాలో ఏమిటో తెలియదు. మామూలుగా మనం ఉత్తరం రాస్తే ఏమవుతుందంటే మన బంధువులకు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం తప్పుడు అడ్రస్ అయితే ఏమవుతుంది, ఉత్తరం చేరదండి.
కానీ ఇక్కడ ఒక గొప్ప వెసులుబాటు ఏంటంటే ఈ చట్టంలో మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా సరే లెటర్ పెట్టినట్టయితే అది మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి సాయిల్ గారు. మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా సరే ఈ లెటర్ రాసినట్టయితే వాళ్ళకి సంబంధం ఉండదు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈ రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించిన వ్యవహారాన్ని ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కో లేకపోతే వాటర్ బోర్డుకో పెట్టాడు అనుకో, తెలియక పెట్టినప్పటికీ కూడా దాన్ని వాల్యూ చేయాలి. ఎలా అంటే వాళ్ళు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీసర్ ఏం చేస్తాడంటే కన్సర్న్ డిపార్ట్మెంట్కి దీన్ని ఫార్వర్డ్ చేస్తూ ఇదే విషయాన్ని ఆర్టీఐలో సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 కింద మళ్ళీ ఈ విషయాన్ని ఆయనకి ఇన్ఫామ్ చేస్తారు. చేస్తే అంటే సంబంధిత కార్యాలయానికి చేరుతుంది. చేరిన తర్వాత వాళ్ళు మీకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వనట్లయితే ఇందాక ముందు ప్రశ్నలో కూడా మనం చెప్పుకున్నట్టుగా మళ్ళీ మీరు పై అధికారికి ఫస్ట్ అప్పీల్ చేసుకోవాలి. అక్కడ కూడా మీకు రానట్లయితే కమిషన్కి కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే కమిషను సంబంధిత అధికారిని పిలిపించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని మీకు మీ సమాచారాన్ని మీకు ఇప్పించడం జరుగుతుంది. రైట్. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితి ఏంటంటే ఇందాక మీరు అడిగిందని, రైట్. ప్రభుత్వ కార్యాలయాలు ఈ సహా చట్టాన్ని ఒక రకంగా న్యూసెన్స్ కింద భావిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆర్టీఐ వచ్చింది, మా ప్రాణాలు తోడేస్తున్నారు, ప్రతిదాన్ని ఇప్పుడు సిటిజన్స్ వచ్చి ప్రతిదీ అడుగుతున్నారంట. అంటే ఏంటి, రెండు విరుద్ధమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి మనకి. ఆ విరుద్ధమైన పరిస్థితులు ఏంటి, ఇందాక విజయబాబు గారు ఏమన్నారంటే చాలామందిలో అవేర్నెస్ లేదన్నారు. డిమాండ్ మేనేజ్మెంట్కి చూస్తే డిమాండ్ ఎక్కువ లేదని కొన్ని ప్రాంతాల్లో తెలుస్తుంది. సప్లై మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి డిమాండ్ అండ్ సప్లై మేనేజ్మెంట్లో సప్లై అంటే ఆ పిఐఓ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా లేడు. ఎందుకంటే ప్రభుత్వం వ్యవస్థల పనితీరు, బ్రిటిష్ వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఇంకా పోలేదు. మనం ఇంకా ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంలో ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యార్థి గ్రహించవలసింది ఏంటంటే నిరుపయోగంగా ఉన్న చట్టాలని మనం స్టాట్యూట్ బుక్ నుంచి తీసిస్తే తప్ప వాటి రిలవెన్స్ లేదు. ఇప్పుడు ఆ చట్టాలను ఇప్పుడు అడ్డం పెట్టుకొని చాలా మటుకు ప్రజలకి చాలా అసలు నిరుపయోగమైన చట్టాల వల్ల వాళ్ళకి హాని జరుగుతుంది తప్ప మేలు ఏమాత్రం జరగట్లేదు. కాబట్టి ప్రభుత్వ పాలన వ్యవస్థల పనితీరు మెరుగవ్వాలంటే వీటన్ని చట్టాలని మనం తీసేసి ప్రోయాక్టివ్గా ఉండి ఓ రకంగా ఇందాక మరి విజయబాబు గారు ఈ సందర్భంలో ఒక సెక్షన్లో సువోమోటో అంటే ప్రభుత్వ వ్యవస్థల పనితీరుని మనం కానీ వెబ్సైట్ మీద కానీ పెట్టేసి ఇతరత్రా మనం ఈ చట్టానికి మీకు హక్కు ఉంది, ఇందులో మీరు ఈ సర్వీసెస్ ఇందాక సిటిజన్ చార్టర్ అన్నారు, దాన్నే ఎన్లార్జ్డ్గా ఒక క్వశ్చన్ తీసుకుంటా. ఫోన్ చెప్పండి సార్, అడగండి. హలో మేడం చెప్పండి. హలో అండి, ఇప్పుడు మాది ల్యాండ్ కి సంబంధించిన పేపర్లు పోయినాయి. ఓకే, మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, ఊరు చెప్పండి. మేడం మీ పేరు ఊరు, మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి. మా ఊరు గుంటూరు అండి. ఓకే, నా పేరు వచ్చేసి ద్వారక అండి. ఓకే, నా పేరు ద్వారక అండి, ఊరు గుంటూరు అండి. చెప్పండి మేడం. అయితే ల్యాండ్ కి సంబంధించిన పేపర్స్ పోతే మేము మీ సేవ ద్వారా అదే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. వాళ్ళుండి అలా తీసుకోకూడదండి, డైరెక్ట్ గా మీ సేవకు అప్లై చేస్తే స్క్రూటినీ చేసిన తర్వాత మీది కరెక్ట్గా ఉంటేనే కేసు తీసుకుంటామని చెప్పారండి. సరే అని మీ సేవ ద్వారా మేము అప్లై చేసుకున్నామండి. స్క్రూటినీ చేసి మాకు మెసేజ్ ఇచ్చారండి, మీరు కేసు పెట్టుకోవచ్చండి పోలీస్ స్టేషన్లో అని. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి. పెడితే వాళ్ళు ఏం చేశారు, సర్టిఫికేట్ ఏదో ఇష్యూ చేశారండి ఒక వారం తర్వాత. ఆ పోలీస్ సర్టిఫికేట్ పోలీసు వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి దాని మంచి చెడు మాకు తెలియక తీసేసుకున్నామండి. ఒక 5-6 నెలల తర్వాత వేరే వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ అందులో బాండ్ అని రాస్తుందండి, సర్టిఫికేట్ లో బాండ్ అని ఇచ్చారండి. బాండ్ కాదు కదా, మేము డాక్యుమెంట్స్ పోయినాయని పెట్టాం కదా అంటే మీరు ఎంతే పెట్టారు మీ సేవలో మేము అంతే ఇస్తామని వాళ్ళు అన్నారండి. అలా కాదండి, మేము అదేంటి ఇట్లా దస్తావేజులు పోయినాయనే పెట్టామండి, కావాలంటే సర్టిఫైడ్ కాపీ ఉంటుంది కదండి, మీరు కంప్లైంట్ ఇచ్చాం కదా మీ సేవ ద్వారా అంటే మా దగ్గర లేదండి, అది మీరు మీ సేవలో కనుక్కోమన్నారండి. మీ సేవకు వెళ్ళి అడిగితేనేమో అది పోలీస్ స్టేషన్ లో ఉంటుందండి, మా దగ్గర ఉండదండి అంటున్నారు. చట్ట ప్రకారం ఎవరో ఒకళ్ళ దగ్గర మీ దగ్గర ఉండాలి కదండి అని అడిగితే సంవత్సరం నుండి ఏడిపిస్తున్నారండి మమ్మల్ని. సరే, స్థలం అమ్ముకున్నామని ట్రై చేస్తే మేడం మీరు ఆగండి, మేడం సార్ చెప్తారు, జవాబు చెప్తారు. సార్ విజయబాబు గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి
ఈ చట్టంలోనే మళ్ళీ ఇంకో ప్రయోజనం ఉందండి. ఏమిటి, పౌరులు సాధారణంగా వాళ్ళకి ఏంటంటే ఇవాళ ప్రభుత్వ అధికారులకే ఈ చట్టం గురించి తెలియడం లేదు. అలాంటిది పౌరులు ఏంటంటే సగటు పౌరులకు వాళ్ళకి సహజంగా చట్టాల మీద అవగాహన అంతంత మాత్రం ఉంటుంది. సో ఏం చేయాలి, వీళ్ళు ఏదైనా ఒక సమాచారం కోసం వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి పిఐఓ కానీ ఏపీఐఓ కానీ వీళ్ళకి సహకరించాలి అని కూడా ఆర్టీఐ చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో వీళ్ళు డెఫినెట్గా సహకరించాలి. ముఖ్యంగా వికలాంగులైనట్లయితే అసలు ఆ అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలి ఏమిటనేటువంటి విషయాల్లో కూడా పూర్తిగా వాళ్ళు సహకరించాలి, మిగతా వాళ్ళకు కూడా సహకరించాలి. అలా చేయనట్లయితే అది వైలేషన్ అవుతుంది. సో ఈ కేసులో ఏం చేయాలంటే మీరు సమాచార హక్కు చట్ట ప్రకారంగా మీరు మా దస్తావేజుల కోసం మేము అప్లై చేసాము, సో దీనికి దస్తావేజులు పోయినట్లయితే దస్తావేజులు తిరిగి పొందడానికి మేము అనుసరించవలసినటువంటి పద్ధతులు ఏమిటి, దయచేసి ఆ సమాచారం ఇవ్వండి అని అడగండి. అట్లాగే వీటికి సంబంధించి మీరు ఫైల్ చేయండి. ఫైల్ చేసిన తర్వాత నేను ఫలానా దీని మీద ఒక అప్లికేషన్ ఫైల్ చేశాను, దీని యొక్క పరిస్థితి ఏంటి, దీని మూమెంట్ ఏమిటి, ఎవరి దగ్గర ఉంది, ఎంతకాలం ఉంది, ఈ సమాచారం అంతా ఇవ్వండి అన్నప్పుడు మొత్తం యంత్రాంగం అంతా కూడా కదులుతుంది. అలా మీరు దీన్ని ఈ రెండింటినీ కూడా ఉపయోగించుకోండి. మీకు ఇవాళ గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఏమిటంటే కొంతమంది కార్యకర్తలు అంటే సిన్సియర్గా పనిచేసేటువంటి సమాచార హక్కు చట్టం కార్యకర్తలు కూడా చాలామంది యాక్టివ్గా ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సహకారం అందనట్లయితే మీరు వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు, లేదు ఏ చిన్న న్యాయవాదిని అడిగినా కూడా వాళ్ళైనా కూడా మీకు సహకరిస్తారు. కాబట్టి అలా మీరు సంవత్సరం పాటు వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు. 30 రోజుల్లో మీకు సమాచారం ఇవ్వాలి. వాళ్ళు 30 రోజుల్లో ఇవ్వనట్టయితే మళ్ళీ ఫస్ట్ అపిలేట్ అధికారికి మీరు ఫైల్ చేస్తారు. ఒక నిమిషం విజయబాబు గారు, వీళ్ళు ఈ సమాచార హక్కు కింద ఒక దరఖాస్తు ఇస్తారు. అవునండి. ఆ దరఖాస్తును వాళ్ళు పై అధికారులకు పంపించినట్టు అయితే వాళ్ళను అది చెక్ చేసే వెసులుబాటు ఉందా ఏమన్నా? కమిషన్ అనేటువంటిది కూడా చేసే పని ఏంటంటే ఏ పౌరుడైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని కోరేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. అంతేకాదండి, ఇక్కడ చాలామందికి ఇంకా కొంత అవగాహన లేనిది ఏంటంటే ఆర్టీఐ తరఫున సమాచారాన్ని మనం పొందొచ్చు అని అనుకుంటున్నారు. ఒక్క సమాచారం పొందడమే కాదు, ఎందుకంటే ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా గమనించాల్సింది, ఇటు ముఖ్యంగా విద్యార్థులు కూడా ఏమిటంటే ఇవాళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ 2 ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. 2 ప్రాంతాల్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఇందా మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజలే యజమానులు. మన పన్నుల ద్వారానే ప్రభుత్వాలు మనగలుగుతున్నాయి. సో మీరు ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఇంకో ఫోన్ కాల్ కూడా ఉంది, ఈ లోపు ఇది నేను ఫినిష్ చేస్తా. ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ వర్క్ ఇన్స్పెక్ట్ చేసేటువంటి అధికారం కూడా పౌరులకు ఉంది. అది కాదు, పాయింట్ ఏంటంటే ఒక సిటిజన్ వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు తీసుకుని చెత్త కుండీలో పడేస్తే మరి వైలేషన్ ఆఫ్ యాక్ట్ అవుతుంది. మరి ఇతను అప్లికేషన్ ఇచ్చిన అంటాడు, నాకు ఇవ్వలేదు అంటాడు. అందుకే ఇప్పుడు వీళ్ళు అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. రైట్. హలో, అడగండి సార్, మీ పేరు చెప్పండి, ఊరు చెప్పండి. నా పేరు జయరాజ్ అండి. ఎస్, మా ఊరు కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ దగ్గర అండి మా ఊరు. సార్ మీరు చాలా సంక్షిప్తంగా మీ సమస్య చెప్పండి మాకు. మా ఫాదర్ చనిపోయారండి 2 years బ్యాక్. ఆయనకి పాస్ పుస్తకం అలాట్ అయిందండి, కానీ అది ఆన్లైన్ లో అలాట్ అవ్వలేదని చెప్తున్నారు. మేము మా అమ్మగారి పేరంటే నా పేరు పెట్టుకుందామని పాస్ పుస్తకం చేసాం. 4 ఎకరాల పొలం ఉందండి, పట్టా భూమి. మా ఫాదర్ వాళ్ళు పార్టీషన్ ఏమి రాసుకోలేదు, కానీ పాస్ పుస్తకాలు ఇచ్చారు మా ఫాదర్ వాళ్ళకి. కానీ ఇప్పుడు నా పేరు అవ్వాలంటే చేయట్లేదు. దానికి 2 years అవుతుంది అప్లై చేసి. మీరు అప్లై చేసిన తర్వాత మీ సమస్య అర్థమైంది, చెప్పండి సార్. ఇప్పుడు ప్రతిదానికి ఇదేనండి, ఒక సమస్య మీద ప్రభుత్వ కార్యాలయానికి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఇందాక మాస్టర్ చెప్పినట్టు రెడ్ టేపిజం, దాన్నే రెడ్ టేపిజం అంటే అలసత్వం. ప్రభుత్వ అలసత్వం వల్ల ఆ పని వెంటనే జరగదు. కాబట్టి మీరేం చేస్తారంటే నేను ఫలానా దాని మీద మీకు ఒక అప్లికేషన్ పెట్టాను, దీని మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఈ ఫైల్ ఎవరి దగ్గర, ఈ ఫలానా కాలం నుంచి ఫలానా కాలం దగ్గర ఈ ఫైల్ ఏ అధికారుల దగ్గర ఉంది, జాప్యానికి తగినటువంటి కారణాల యొక్క సమాచారాన్ని కూడా నాకు ఇవ్వండి అని మీరు కనుక అప్లై చేస్తే వెంటనే వాళ్ళలో కదలికి వస్తుందండి. రైట్. ఇక్కడ ఏంటంటే సార్ రామరమణ గారు, ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి వచ్చేటప్పటికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి వజాహత్ హబీబుల్లా గారు, విశ్వవిద్యాలయాల పాత్ర మహోన్నతమైన పాత్ర, దానికి మీరు అందరూ సహకరించాలి, మీరు వర్క్షాపులు పెట్టాలి, అనేక రకాలుగా పౌరుల్ని ఉత్తేజితులను చేయాలి అని మాకు ఒక రకమైన న్యూ మ్యాండేట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్హా గారు మీ దగ్గర ఉన్నప్పుడు కూడా చాలా విధాలుగా విశ్వవిద్యాలయాల పాత్ర
బహుముఖంగా ఉండాలి ఈ విషయంలో, రీసెర్చ్ కూడా మీరు ఎంకరేజ్ చేయాలంటే 3-4 దీని మీద చేశారు. కానీ కమిషన్ మెయింటైన్ చేస్తున్న డేటాబేస్ ఎటువంటిది అంటే స్టాటిస్టికలే, క్వాంటిటేటివ్ డేటానే మెయింటైన్ చేస్తుంది. అదే ఒక ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యార్థిగా చూడాలి అంటే స్టాటిస్టిక్స్ మనకేమీ ఇవ్వవు కదా. క్వాంటిటేటివ్ ఫిగర్స్, బిహైండ్ ఎవ్రీ ఫిగర్ దేర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ ప్లైట్ అండ్ హౌ ది కమిషన్ ఈజ్ అనేబుల్ టు సర్వ్ ది కాజ్. ప్రస్తుతం ఇప్పుడు ఆ కమిషన్ పూర్తిగా ఈ దత్తాంశ సేకరణలో ఈ రీసెర్చ్ విభాగాన్ని కొంచెం సమిష్టిగా మీరు దాన్ని స్ట్రెంగ్థెన్ చేసి లేదండి. అదేమిటంటే చాలా మంచి పాయింట్ మీరు అన్నది. ఈ డేటాబేస్ అంతా చేయాల్సింది ప్రభుత్వం అండి, కమిషన్ బాధ్యత కాదు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని నేను చెప్పాను. సెక్షన్ 26 ప్రకారం ఇప్పుడు మనకి CGG, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలు, ఇవన్నీ HRD, CGG ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఇవాళ యూనివర్సిటీస్ నిజంగానే నేను కూడా దాదాపుగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు అన్ని యూనివర్సిటీస్ 2-3 సార్లు వెళ్ళా రిపీటెడ్గా. మంచి సెమినార్స్ పెడుతున్నారు, జర్నలిజం విభాగం తరఫున పెడుతున్నారు, మామూలు ఓవరాల్గా కూడా పెడుతున్నారు. బట్ వేరేజ్ ఏంటంటే సామాన్య ప్రజల్లోకి రావాలి అన్నప్పుడు ఏమిటంటే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వాలు ఇటు ప్రభుత్వాధికారులకి శిక్షణ ఇవ్వాలి, పౌరులకి శిక్షణ ఇవ్వాలి, తర్వాత ఉభయులను కూడా పిలిచి ఒకే చోట శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందాక వారు అన్నారు. ఎందుకంటే ఇందులో మనం ఎదుర్కొంటుంది ఏంటంటే స్ట్రక్చరల్గా లాంగ్ టర్మ్లో మీరు చూసినట్టయితే మాకు ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యార్థిగా ఇది ట్రయాంగులర్ అప్రోచ్లో అటు లా కమిషన్ ఏమో అక్కర్లేని చట్టాలన్నింటినీ డిస్కార్డ్ చేస్తాం. ఇటు మీరు కమిషన్లో మీరు కూడా పిక్యూలియర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఉంది. ఇటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ థియరీ అంతా కూడా ఏమిటి అవుట్సలీట్ చట్టాలు, వాటి వల్ల కరప్షన్ అది ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ ఒక క్వశ్చన్ తీసుకుందాం, చెప్పండి సార్, మాట్లాడండి. హలో ఇప్పుడు మీరు ఇందాక అన్నదండి. హలో, ఎస్ సార్, మాకు ఒక డాక్యుమెంట్ ఉంది సార్, మా జేఏ పేరు మీద పూర్వము మాట్లాడండి. 30 సంవత్సరాల క్రితం ఉంది సార్. అది కొంతమంది ఆక్రమించుకుంటారు సార్ స్థలాన్ని. అయితే కొన్ని కారణాల వల్ల అది కోర్టు సీల్ వేసింది. ఆ సర్వే నెంబర్ మీకు ఇవ్వమంటున్నారు సార్. మీరు ఒక నిమిషం ఆగండి. మీరు RTI యాక్ట్ కింద ఎక్కడైనా దరఖాస్తు చేసుకున్నారా ఈ విషయంలో? అది చెప్పండి మాకు. అది చేయలేదు సార్, కానీ డబ్బులు కట్టే సార్, మామూలు డబ్బులు కట్టి ఇవ్వమంటారు కదా సార్. ఫీజు ఎంత ఉంటుంది దీనికి? 10 రూపాయల ఫీజు కదా? 10 రూపాయలు అండి. ఏంటి ఇప్పుడు ఆయన అడిగింది నాకు అర్థం కాల ప్రశ్న. భూమికి సంబంధించి ఏదో అన్ని ల్యాండ్ ఇవాళ ఇప్పుడు ఎక్కువ అవేనండి కేసులు. సహకార సమాచార హక్కు కింద మీరు ఎవరికైనా దరఖాస్తు చేసుకున్నారా అని చెప్పండి మాకు. హలో, సరే, ఇప్పుడు ఒక పాయింట్ కొంతవరకు అర్థమైంది నాకు. ఇక్కడ పౌరులందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఏదైనా సమాచారం ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నట్టయితే ఆ సమాచారాన్ని అడగాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ డిస్ప్యూట్స్ ఉన్నాయి, వివాదాలు, భూ సంబంధమైనటువంటిది వివాదాలు కానీ ఇతరత్ర వివాదాలు కానీ అవన్నీ కూడా ఏమిటంటే సివిల్ కోర్టు పరిధిలోకి వెళతాయి తప్ప. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఏం చేద్దామంటే ఈ సమాచార హక్కు గురించి లక్ష్యాలు చెప్పండి నాకు. అది ఏ సమాచారం కోరవచ్చు అది చెప్దాం. అదండి అడగచ్చండి. ఇప్పుడు చాలా ఒక ర్యాండమ్గా మనం వెళదాం. ఏమిటంటే సమాచార హక్కు చట్టం అనేటువంటిది 2005వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ నాడు అమల్లోకి వచ్చింది. ఎలా అమల్లోకి వచ్చింది అన్నట్లయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో ప్రకారం ఏంటంటే మనకి సమాచారాన్ని అంటే స్వేచ్ఛ హక్కు, మళ్ళీ దాంట్లో ఆర్టికల్లో సబ్సెక్షన్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషను, రైట్ టు ఫ్రీడమ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆర్టికల్ 19 ప్రకారం అంతర్లీనంగా ఉన్నటువంటి హక్కుని ఈ సమాచార హక్కు చట్టం కింద దీన్ని రూపొందించారు 2005వ సంవత్సరంలో. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏమిటంటే ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా వంటి అగ్రరాజ్యం దగ్గర నుంచి దాదాపుగా అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇది చాలా అద్భుతమైన రకరకాల పేర్లతో ఉన్నా కూడా మన దేశంలో సమాచార హక్కు చట్టం అన్నట్టుగానే ఇతరత్ర దేశాల్లో క్షమించండి, మనం ఈ లక్ష్యాలు ఏంటి? సమాచారం కోరవచ్చు. నేను అదే పాయింట్ బ్రీఫ్గానే, చాలా బ్రీఫ్గా, ఎందుకంటే ఇది బేసిక్ పాయింట్ కాబట్టి. ఇది ఆర్టికల్ 19 ప్రకారంగా అంతర్లీనంగా ఉన్న దీన్ని సమాచార హక్కు చట్ట రూపంలో తీసుకొచ్చారు. ఇందులో చాలా వెరీ 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 సింపుల్ అండి. ఇందులో అర్థం చేసుకోవడం కూడా ఒకటి ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి రికార్డులు. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టు మన ప్రభుత్వం ఏమిటి,
బ్రిటిష్ బానిసత్వంలో తరతరాలుగా మగ్గిపోయినటువంటి మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమిటంటే తిరిగి ఇంకా ఆ సంస్కృతిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, గోప్యత, చట్టంలో రహస్యాలు, గోప్యత అది కాదు, లక్ష్యాలు చెప్పండి నాకు. అంటే ఏ సమాచారం ఇప్పుడు అదే చెప్తున్నానండి. వినండి, వస్తున్నాను పాయింట్. ఎందుకంటే రహస్యాలు, ఇక్కడ సమాజంలో రహస్యాలు లేనటువంటి ప్రభుత్వం కావాలి అంటే పారదర్శక పాలన, 2 జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేటువంటిది ఉండాలి. అట్లాగే అంటే జవాబుదారీతనం, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలి. ఈ రెండిటి ప్రాతిపదికగా పరిపాలన సాగాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజల భాగస్వామ్యం అంటే చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రజలకు తెలుసుకోవాలి, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది, ప్రజలు పాల్గొనేటువంటి హక్కు కూడా ఉంది. ఒక నిమిషం ఆపుతాను మిమ్మల్ని నేను. అగ్రీవ్డ్ పార్టీ అంటే ఎవరికైతే ఇబ్బంది కలిగిందో అతనే ప్రశ్న అడగాల, అతని తర్వాత థర్డ్ పార్టీ అడగవచ్చు. అదే ఎవరైనా ఆ పాయింట్కి వస్తున్నా. ఈ చట్ట ప్రకారంగా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆర్టీఐలో సెక్షన్ 4(1)(b) ప్రకారంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఈ ప్రభుత్వ కార్యాలయం యొక్క స్వరూపం ఏమిటి, ఇక్కడ పనిచేసే విధానం ఏమిటి, ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా 17 అంశాలండి. ఆ ఆఫీసర్ ఎవరు, వాళ్ళ డ్యూటీస్ ఏమిటి, వాళ్ళ మొబైల్ నెంబర్స్, మామూలు ఆఫీస్ ఫోన్ నెంబర్లు కాదు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయాలి. 4(1)(b) రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ మెయింటైన్ చేసినట్టయితే అప్పుడు డెఫినెట్గా అక్కడ ఒక పారదర్శకత అనేటువంటిది ఉంటుంది. ప్రోయాక్టివ్ డిస్క్లోజర్ అంటే అదే 4(1)(b) అండి. ఇందా మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ సెక్షన్ ఏంటంటే 4(1)(b). ఇది కూడా ఎప్పుడు జరగాలండి, 2005వ సంవత్సరంలో చట్టం అమల్లోకి వచ్చిన 120 రోజుల్లో ఇది జరగాలి. 120 రోజుల్లో జరగాల్సినటువంటి 4(1)(b) ఈ రోజుకి కూడా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో జరగడం లేదు. దాని మీద కూడా పౌరులు ఎవరైనా కనుక అప్లై చేసినట్టయితే, వాళ్ళకి ఇవ్వనట్టయితే డెఫినెట్గా కమిషన్ ఆ సంబంధిత కార్యాలయం మీద చర్యలు తీసుకోమని ఆదేశించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి గరిష్టంగా 25,000 రూపాయల జరిమానా విధించవచ్చు వాళ్ళు దీన్ని సమాచారాన్ని ఇవ్వకుండా ఉల్లంఘించినందుకు. వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని కూడా ఆదేశించేటువంటి అధికారం. విజయబాబు గారు, ఒక ప్రశ్న. మీరు గత 3 years నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ. మీ దృష్టికి వచ్చిన కేసెస్ ఏమిటి? నేచర్ ఆఫ్ ది కేసు, స్వభావం ఏంటి, ఎలా ఉంది ఆ స్వభావం? చాలా అంటే కొన్ని వేలాది కేసులు పరిష్కరించామంటే ఎన్నో ఇంట్రెస్టింగ్ కేసెస్ ఉన్నాయి. ఇందాక ఒక ఆయన నాకు బెనిఫిట్ అయ్యిందని చెప్పన్నారే, అట్లా ఒక వ్యక్తులకు మాత్రమే కాదు, ఆయా విభాగాల్లో ఆ సెక్టార్స్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రయోజనం కలిగించినటువంటి అద్భుతమైనటువంటి కేసులు చాలా ఉన్నాయి. అట్లాగే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆర్టీఐ ద్వారా బెనిఫిట్ అయినటువంటి కేసులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఏదైనా ప్రాణాపాయానికి సంబంధించినటువంటి విషయం కానీ, వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినటువంటి కేసులు కానీ అయితే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి. 48 గంటల్లోనే. మామూలుగా అయితే 30 రోజుల్లోపు ఇవ్వాలి సమాచారం. కానీ వ్యక్తి స్వేచ్ఛకి ప్రాణానికి సంబంధించింది అయితే 48 అవర్స్లో ఇవ్వాలి. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఒక క్వశ్చన్ తీసుకుందాం. హలో 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 ప్రశ్న అడగండి. హలో అండి, ఇప్పుడు మేము ల్యాండ్ కి సంబంధించి మేడం ఒక నిమిషం ఉండండి. ఈ చట్టాన్ని ఉపయోగించి మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారా అది చెప్పండి మాకు. అంతే పెట్టామండి. రైట్, రిజల్ట్ ఏమైంది అది చెప్పండి. 10 రూపాయల స్టాంప్ పెట్టి మాకు పలాంటి కావాలండి ఇన్ఫర్మేషన్, సర్టిఫైడ్ కాపీస్. రైట్, అంటే ఏం జరిగింది అది చెప్పండి మాకు. ఏం జరిగింది? అదేనండి, మీరు ఎక్కువ టైం తీసుకోవద్దు. మా దగ్గర నాట్ అవైలబుల్ అండి, బుక్స్ కూడా చిరిగిపోయినాయి, మా దగ్గర లేదండి అని ఏదో పాత పుస్తకాలు కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారండి 60s లో. ఓకే మీరు ఆ ప్రశ్న ఆపండి సార్, చెప్పండి సార్. ఇవాళ ఇటు ఉభయ రాష్ట్రాల్లో కూడా అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో భూములకు విపరీతంగా ధరలు పెరిగాయి. ఈ ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో చాలా చోట్ల జరుగుతున్నటువంటిది ఏంటంటే ల్యాండ్కి సంబంధించినటువంటి మిస్అప్రాపరేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఇందాక వారు చెప్పినట్టుగా రికార్డులు చిరిగిపోయినా, రికార్డులు తారుమారైనా అది కూడా నేరమే ఆర్టీఐ తరఫున. సో వాళ్ళు కనుక అటువంటి సమాధానం ఇచ్చినట్టయితే, రికార్డులు లేవు అని కనుక సమాధానం ఇస్తే అది కూడా చట్ట ఉల్లంఘన అవుతుంది. కాబట్టి మీరు కమిషన్కి అప్లై చేసినట్టయితే కమిషన్ వాళ్ళని పిలిపించి, కమిషన్ చాలా స్పష్టంగా చెబుతుంది ఏంటంటే, ల్యాండ్ రెవెన్యూ రికార్డులు అనేటువంటివి వాటి లైఫ్ స్పాన్ అండి. ఆర్టీఐ చట్టంలో ఏ రికార్డులైనా 20 సంవత్సరాల వరకు భద్రపరచాలి. 20 సంవత్సరాలకి మించినటువంటి రికార్డ్స్ అయితే అవి వాళ్ళ దగ్గర లేకపోతే లేవని చెప్పచ్చు, ఉంటే ఇవ్వచ్చు. బట్ వేరాస్ వీటికి మినహాయింపు ఉంది. ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్కి ఫర్ ఎవర్ లైఫ్ స్పాన్. అయితే కొన్ని ప్రాంతాల్లో మనకి తుఫాన్లు వచ్చి ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం అవటం, తర్వాత ఏమిటంటే ఈ చెదలు పట్టేయడం,
ఇలాంటివన్నీ. ఒక చిన్న ఇప్పుడు ఆమె అడిగింది ఏంటంటే రికార్డ్స్ లేవు అంటున్నారు, పరిష్కారం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అదే కదా చెప్తున్నానండి, అదే చెప్తున్నాను. ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలంటే రికార్డ్స్ నాట్ అవైలబుల్ అని చెప్పని అనడానికి వాళ్ళు సింపుల్గా వీల్లేదు. రికార్డ్స్ అవైలబుల్గా లేనట్లయితే ఎందుకు లేవో కారణాలు వివరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రికార్డులు కనిపించడం లేదని చెప్పి తప్పించుకోవడానికి వీలేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు మన ఇంట్లో ఒక విలువైన వస్తువు, ఒక ఉంగరం, నెక్లెస్ ఏదైనా పోయిందనుకోండి, మా ఇంట్లో నెక్లెస్ పోయింది లేదని చెప్పి మనం అనం కదా, ఏం చేస్తాం? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు అనేటువంటివి ప్రజల ఆస్తి, అత్యంత విలువైనటువంటి ఆస్తి. ఇది కనిపించినట్లయితే హెచ్ఓడికి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఈ విషయాన్ని వెంటనే చెప్పాలి. తర్వాత పక్కన ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి మా కార్యాలయంలో రికార్డులు మాయమైపోయాయి కాబట్టి మీరు కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఈ సంబంధిత ఫిర్యాదుదారికి పంపించాలి. ఇంత ప్రాసెస్ ఉంది. రైట్. రామబ్రహ్మం గారు, మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్గా మాట్లాడుకుందాం. ఈ ఆర్టీఐ యాక్ట్ వచ్చిన తర్వాత బ్యూరోక్రసీ బలహీనపడిందా, బలపడిందా, లేక బ్యూరోక్రాట్స్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది ఇప్పుడు? ఒక క్వశ్చన్ తీసుకో, ఒక క్వశ్చన్. హలో 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 హలో, చెప్పండి, అడగండి, ప్రశ్న అడగండి. సార్ నేను ప్రహ్లాద్ అని హైదరాబాద్ లో ఉంటున్నా. ఈ కార్పొరేట్ కాలేజ్ పైన ఇప్పుడు ప్రిన్సిపాల్స్ కే పిఏఓస్ గా అపాయింట్ ఇస్తున్నారు సార్ రీసెంట్ గా. నేను పోయి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు మా పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇక్కడ మేము ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వము, మేమంతా ఇది ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది ఇది అంటున్నారు. తర్వాత వాళ్ళు కోచింగ్ సెంటర్ పెట్టి రెగ్యులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అక్కడే చేస్తున్నారు సార్. నేను కన్సర్న్ ఆర్ఐఓని పోయి అడిగితే ఇది మా పరిధిలో రాదు. ఓకే ప్రహ్లాద్ గారు, ప్రశ్న అర్థమైంది. ప్రహ్లాద్ గారు, హలో, ప్రశ్న అర్థమైంది ప్రహ్లాద్ గారు. సార్ ఇప్పుడు విజయబాబు గారు, సార్ ఒక నిమిషం అడుగుతాను దాన్ని. ఇప్పుడు ఈ సమాచార హక్కు అనేది ప్రభుత్వ సంస్థలకే వర్తిస్తుందా, ప్రైవేట్ సంస్థలు కూడా వర్తిస్తుందా? అదే అతను క్వశ్చన్ చేశాడు. చాలా అది వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇది ఏమిటంటే సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 2H చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సెక్షన్ 2H ప్రకారంగా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ఇలాగా ప్రభుత్వేతర సంస్థలు ఎలా అంటే ప్రభుత్వం నుంచి సముచితమైనటువంటి రీతిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిధులు పొందుతున్నటువంటి సంస్థలు కూడా ఈ సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయి. ఒక నిమిషం, నిధులు అన్నారు మీరు, గుర్తింపు కాలప్పుడు ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్కి గుర్తింపు ఇస్తుంది ప్రభుత్వం. అవునండి, గుర్తింపు ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది కదా. ఇప్పుడు అక్కడ ఏమైందంటే ది రీజనబుల్ అసిస్టెంట్ అంటే సముచితమైనటువంటి సహకారం పొందుతున్నటువంటి అని దాని మీద ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు లా ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్. గతంలో మా కమిషన్స్ డైరెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని అది కాదు, ఇక్కడ ప్రభుత్వం నుంచి గుర్తింపు తీసుకుంటున్నాడు, అది సముచిత రీతిన ప్రభుత్వ సాయం పొందినట్టే. ల్యాండ్ ఇవ్వచ్చు, లేక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ గుర్తింపు లేకుంటే ఏ కాలేజీ కూడా మనం కూడా సాగించలేదు. గుర్తింపు ఉంది కాబట్టి ఆ కార్పొరేట్ కాలేజు లేక స్కూలు సమాచార హక్కు కిందకి వస్తుందా? అదే చెప్తున్నాను. ప్లీజ్ బేర్ విత్ మీ. వాళ్ళకి కొంత స్పష్టంగా అర్థం కావాలి కాబట్టి ప్లీజ్ బేర్ విత్ మీ. మనం హడావుడిగా చెప్పేస్తే ఉపయోగం ఉండదు. సో ఇది సెక్షన్ 2H ప్రకారంగా వాళ్ళకి సముచితమైనటువంటి రీతులు అన్న దాని మీద లా ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్, రెండంచుల పదునైన కత్తి అని ఎందుకు చెప్పానంటే దాని మీద కొంతమంది కోర్టుకు వెళితే అసలు దేర్ ఈజ్ నో డెఫినిషన్ అంటే రీజనబుల్ అసిస్టెన్స్, సముచితమైనటువంటి సహకారం అనే దానికి నిర్వచనం లేదనేటువంటి ఒక పాయింట్ మీద కోర్టు కొన్ని కేసుల్లో తీర్పులు ఇచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మేము సెక్షన్ 2H పరిధిలోకి రాము అని తప్పించుకుంటున్నారు. అలా తప్పించుకుంటున్నటువంటి వాటిలో సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల విరాళాలతో, ప్రజల భాగస్వామ్యంతో, ప్రభుత్వ అధికారులతో, సాక్షాత్తు ఈవో ఇలాంటివి కార్పొరేషన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా మీరు? వస్తున్నాయండి, ఇవన్నీ ఉన్నాయి. అంటే అయితే ఒక పని చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మీరు డైరెక్ట్గా ఆయా కాలేజీలకు వెళ్ళి అడిగే బదులు ఇవన్నీ కూడా ఏమిటి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటాయి కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి పిఐఓ మీద మీరు ఫైల్ చేయొచ్చు. ఫలానా కాలేజీకి సంబంధించినటువంటి దీంట్లో వీళ్ళని మీరు ఎన్నిసార్లు తనిఖీ చేశారు, వేసవి కాలంలో కూడా శిక్షణా తరగతులు నిర్వహించే అవకాశం ఉందా, అట్లా ఒకళ్ళు చేసినట్టయితే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అని అక్కడ మీరు ఫిక్స్ చేయాలి. రైట్. రామబ్రహ్మ గారు, మన కోసం మధ్యలో ఆపేశాం. బ్యూరోక్రసీ పాలనా శాస్త్ర అధ్యయన పరిధి ఇప్పుడు సహా చట్టం వల్ల పెరిగింది. రెండోది ఏంటంటే పాలనా వ్యవస్థల పనితీరు కూడా చాలా వరకు మెరుగుపడిందని.
అంటే 90% మంది ఇంకా ఎక్కువ మందే నిజాయితీగా పనిచేద్దాం, నిజాయితీగా మనం సమాచారం ఇద్దామని అనుకుంటారు ఎప్పుడైనా సరే. సో పాలనా శాస్త్ర పరిధే విస్తృతం అవడమే కాకుండా ప్రభుత్వ పాలనా వ్యవస్థలకి ఒక నయా జవాబుదారీతనం ఒకటి ఇప్పుడు అలవడింది. ఈ చట్టం కొంచెం సిస్టమ్స్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడిందనే చెప్పాలి. కానీ 10 ఏళ్లలో ఇప్పుడు ఒక విస్తృతమైన చర్చ జరుగుతోంది. 10 ఏళ్లలో భారతదేశ ప్రజలకి ఇప్పుడున్న అక్షరాస్యత స్థాయి, ఇప్పుడున్న చైతన్య స్థాయిని తీసుకున్నట్టయితే ఈ చట్టం ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? ప్రైస్ వాటర్ కూపర్ వాళ్ళు ఈ మధ్య స్టడీ చేశారు. చాలా మటుకు 48% మంది ప్రజలకి ఈ చట్టం గురించి తెలియదని సింపుల్ శాంపుల్లో పేర్కొన్నారు. ఇంకోటి కూడా చాలామంది అఫీషియల్స్కి ఒక రకమైన నిరాసక్తత, ఒక రకమైన కోపం, నిస్పృహ. ఎందుకంటే అనేక కారణాలు. ఇప్పుడు అనకాపల్లి మున్సిపాలిటీలో ఉండే రికార్డులన్నీ 1990లో వచ్చిన పెద్ద తుఫాను వల్ల, ఆ వరదల వల్ల కొట్టుకుపోయాయి. ఇప్పుడు చాలామంది ప్రజలు ఇప్పుడు అక్కడున్న అఫీషియల్స్ రికార్డులే లేవు అంటున్నారు. నో రికార్డ్ మా దగ్గర ఉంది అనేది కాగితం రాసిస్తారంటారు. కానీ దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఏమంటున్నారు, మాకు కావాల్సింది ఫలానా సర్టిఫికేట్, నాకెందుకు మీ రీజన్స్ అన్ని, నాకు కావాల్సిన సర్టిఫికేట్ ఇస్తారా ఎవరా అని అడుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది ఇటుపక్క థియరీ ఛాలెంజ్, అది అటుపక్క ప్రాక్టీషనర్గా సారు విజయబాబు గారు. ఇప్పుడు సార్ మిమ్మల్ని ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను నేను. నేచర్ ఆఫ్ కేసెస్ ఏమొస్తున్నాయి అంటే పెన్షన్ సంబంధించినవా, లేక వికలాంగులు అన్నారు మీరు, లేక ఇప్పుడు కార్పొరేట్ కాలేజ్ చాలా కేసు రెవెన్యూ కేసు చాలా అడిగారు వాళ్ళు. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఏమున్నాయి, పర్సంటేజ్ ఎక్కువ ఏం కేసు వస్తున్నాయి? ప్రతి ప్రభుత్వ శాఖ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రభుత్వేతర శాఖలు కూడా అన్ని పరిధిలోకి వస్తాయి. అయితే ఇవాళ మనకు ఉన్నటువంటి వాళ్ళలో ల్యాండ్ అండి, ల్యాండ్ అనేటువంటిది మేజర్ ల్యాండ్. కొన్ని ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, అటు పంచాయతీ, నేను పంచాయతీ కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, వేలాది కేసులు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే సగటు ప్రజలు, ముఖ్యంగా ఇల్లిటరేట్స్, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం అయితే చాలా ఉంది. సో ఇవి ఎక్కువ ఉంటాయి. అడగండి సార్. క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక 3 years బ్యాక్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి నా ఎగ్జామ్, నా వాల్యుయేషన్ పేపర్స్ పంపిమ్మని ఆర్టీ కింద అప్లై చేస్తాను. ఓకే, వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏమంటే, ఇది మనీ, అదే ఐ మీన్ అంటే ఈవాల్యుయేషన్ కి వాళ్ళు మనీ అప్లై చేసి మేము ఈవాల్యుయేషన్ అది పంపిస్తాము, లేదంటే పంపించలేని పరిస్థితి, అట్ ది సేమ్ టైం టైం బౌండ్ డాక్యుమెంట్స్ కాబట్టి మేము పంపించే కాదు అని వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇది మనకున్న ఆర్టీఐ ప్రొవిజన్ కింద మనం తీసుకునే ఛాన్స్ ఉందా? ఓకే ఓకే రైట్, మంచి ప్రశ్న. చాలా అది ఏమైందంటే చాలా విచిత్రమైన ప్రశ్న కూడా అనేది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తలో ఏం చేస్తారంటే, చాలామంది 10 రూపాయలు కట్టేస్తే, ఇప్పుడు ఆయన మాస్టర్కి తెలుసు, రీవాల్యుయేషన్ పేపర్స్ ఇవ్వాలి అంటే యూనివర్సిటీస్ పరిధిలో, విద్యాలయాల పరిధిలో దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి ప్రాపర్ ఫీజు కట్టడం, చేయటం, ఇదంతా కూడా అదేం లేకుండా సింపుల్గా 10 రూపాయలు కట్టేసి ఈ చట్ట ప్రకారంగా ఇవన్నీ ఇవ్వమన్నప్పుడు కొంతమంది కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులు కొన్ని కేసుల్లో ప్రాపర్ డైరెక్షన్స్ ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత ఇదైంది. తర్వాత అప్పట్లో స్టార్టింగ్లో ఏం చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన పేపర్ని నేను అడుగుతా, అడిగినప్పుడు అవి కూడా ఇవ్వాలి కదా ఆర్టీఐ తరఫున ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే, అది థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్, ఇంటలెక్చువల్స్ ప్రాపర్టీ. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ షీట్ అనేది దట్ ఇట్ కమ్స్ యాజ్ ఎ ఇంటలెక్చువల్స్ ప్రాపర్టీ. అంటే మేధో హక్కుల యొక్క మేధో సంపత్తి, ఆ మేధో సంపత్తి థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి వీల్లేదు అనేది కూడా కొన్ని కేసుల్లో జడ్జిమెంట్ వచ్చింది. సో దట్ ఇట్ కమ్స్ అండర్ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీదే అయినట్లయితే యూ హ్యావ్ టు ఫాలో ఆల్ ద ప్రాసెస్. అక్కడ డిలే అయితే ఎందుకు డిలే అయింది మాకు సమాచారం ఇవ్వటంలో అని మీరు ఆర్టీఐ తరఫున అడగండి. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను నేను. రామమ్మ గారు, నేను ఇద్దరు కలిసి అడుగుతున్నాను అనుకోండి. ప్రశ్న ఏంటంటే, ఈ సమాచార హక్కును ఎక్కువ వాడుకుంటున్నది పేదల, ధనవంతుల, లేక పల్లెటూరు వాళ్ళ, పట్టణం వాళ్ళ, అపోజిషన్ పార్టీస్? ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. మా విద్యార్థులు చాలా చాలా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇందులోనే చాలా వరకు ఒక స్వరూపం వచ్చేస్తుందండి. ఎలా అంటే, సమాచార హక్కు చట్టానే కాదు, ఈ సొసైటీలో అన్ని చట్టాలని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు, అన్ని చట్టాల లొసుగుల్ని అతి తెలివిగా ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు స్వార్థపరులు. సో అలాగే ఈ చట్టం కొన్ని చోట్ల ఎంత సద్వినియోగం అవుతుందో, కొన్ని చోట్ల అంత కూడా దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు ఏమని, ఈ చట్టం పట్ల రకరకాల కారణాలతో, అంటే ఆయన కొంచెం హుందాగా చెప్పారు, దీని మీద ఒక రకమైనటువంటి వీళ్ళకి ప్రభుత్వ అధికారులకి వ్యతిరేక భావన అని. ఎందుకు వ్యతిరేక భావన అంటే,
ఈ చట్టాన్ని సాకుగా చూపించి స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు అండి, పరిమితమైన శక్తులు, ఎక్కువ మంది కాదు, వాళ్ళు అఫీషియల్స్ని వేధిస్తున్నటువంటి మాట వాస్తవం. అంటే ఏమిటి, రోజు వాడికి అదే పని, వేయటం, ఒక జస్ట్ వర్షం కురిపిస్తూ ఉంటాడు ఈ అప్లికేషన్స్తో. అంటే ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యత ఏమిటి, వాళ్ళు రోజువారీగా నిర్వర్తించేటువంటి విధులతో పాటు ఈ చట్టం అమల్లోకి వచ్చాక సమాచారాన్ని కూడా పౌరులకు అందించడం. దీన్ని సాకుగా చూపించి ఏం చేస్తారంటే, మనకి ఏదన్నా ఆఫీసులో అక్కడ పని కావాలంటే పని అడుగుతాడు, అది వాళ్ళు చేయలేని పరిస్థితులు ఏం చేస్తారంటే ఈ ఆర్టీఐ చట్టాన్ని ఒక వెపన్గా తీసుకొని అతని మీద రోజు ఫైల్ చేయటం అనమాట. అయితే దీని మీద అందరూ పౌరులు గమనించాల్సింది ఏంటంటే, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, దేశంలో ఉన్నటువంటి ఇతర కొన్ని హైకోర్టులు కూడా చాలా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చినాయని, దిస్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ యాక్ట్. పౌరులకి నిర్దేశించినటువంటి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి హక్కు మీకు లేదు. కాబట్టి ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేసినా, ఫ్లడ్డింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫైల్ చేసినా, లేదు వాల్యూమినస్ ఇన్ఫర్మేషన్ అంటే టన్నుల కొద్దీ సమాచారం అడుగుతారు వేధింపు కోసం, అలా చేసినట్టయితే దాని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు అని చాలా స్పష్టంగా కోర్టులు ఇచ్చినాయి. కాబట్టి దయచేసి మీరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఇంకో ప్రశ్న అడుగుతాను. ఈ కమిషన్కు జ్యుడిషియరీకి మధ్య ఎటువంటి సంబంధం ఉంది? అంటే జ్యుడిషియరీకి తో కమిషను ఒకవేళ స్నేహ సంబంధాలు సాగించాల్సిన అవసరం కానీ, లేకపోతే ఘర్షణ పడాల్సిన అవసరం కానీ ఏమీ లేదండి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ ఆర్టీఐ చట్టంలోనే ఉంది ఏమిటంటే, చట్టం ఇచ్చినటువంటి తీర్పే అంతిమం. ఈ తీర్పు మీద మళ్ళీ కింద కోర్టులకు కానీ వాటికి కానీ ఫిర్యాదు చేసేటువంటి అవకాశం లేదు. దిస్ ఈజ్ పర్మనెంట్. తర్వాత ఇందాక వారు చెప్పారు కొన్ని చట్టాలు కాలం చెల్లిన చట్టాలు అని చెప్పారు. కాలం చెల్లిన చట్టాలైనా లేకపోతే ఈ కాల ప్రకారంగా ఎగ్జిస్టెన్స్లో ఉన్న చట్టాలైనా సరే, వీటన్నిటినీ కూడా ఓవర్ రైడ్ చేస్తూ కమిషన్ యొక్క తీర్పే అంతిమ తీర్పు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఈ చట్టంలో ఉంది. అయితే దీని మీద ఏదైనా ఇదైతే మీరు హైకోర్టులో రిట్ వేయచ్చు తప్ప అప్పీల్ చేసేటువంటి అవకాశం లేదు. కమిషన్ తీర్పే అంతిమ తీర్పు అండి. రైట్. రామబ్రహ్మ గారు, విజయబాబు గారు, మనము ప్రజలకు పనికొచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు అటు మన విద్యార్థులు పనికొచ్చేట్టుగా ఇటు రెండు ఉభయోకుశలోపరి అంటాం చూసారా, ఇటు మన స్టూడెంట్స్కు పనికొచ్చేట్టుగా జనరల్ పబ్లిక్ పనికొచ్చేట్టుగా ఒక కార్యక్రమం చేశాం. ఈరోజు మంచి స్పందన వచ్చింది. దాని తర్వాత విజయబాబు గారు ముందు మొదటి 1 or 2 minutesలో అన్నారు, చాలామందికి దీని గురించి తెలియదు అన్నారు. బహుశా చాలామందికి తెలియజేసే ప్రయత్నం మా యూనివర్సిటీ చేసినట్టుగా మేము ఫీల్ అవుతున్నాము. అవగాహన కలిగించాము. అదే మేము అవగాహన కలిగించే ప్రయత్నం చేశాము. మనకు మంచి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. సో ఈ విధంగా యూనివర్సిటీస్ కూడా తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నాయి. రామబ్రహ్మ గారికి, విజయబాబు గారికి అందరికీ నమస్కారం. శ్రోతలకు కూడా